ఎవరైతే భీమగాని గంగోత్రి ఎవరైతే అమ్మాయి ఉన్నారో సూసైడ్ చేసుకున్న అమ్మాయి, మనుషులు నిజాయితీ మీద నడవట్ల. పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేదంటే సో కాల్డ్ ఇంకెవరైనా కావచ్చు, ఈ వేరే లా వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమేమి వచ్చింది వస్తారుక మాకు ఏంది ఇట్లయింది ఏంది అనేసి అంటారు. అనుమానం ఉంది సార్ అనేసి మేము ఆ నెంబర్ల మీద అనుమానం అని పెట్టినాం. పెడతారకే మూడో నాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. ఎప్పుడు కేసు అయింది, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు కోర్టు అరెస్ట్ అయిన ఎన్ని రోజుల ముందు చేశారు? ఈ పోలీసు వాళ్ళ కాడికే పోలే, ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికే పోలే. మీ అమ్మాయికి జటంగి మహేష్, ఇద్దరు మహేష్ ఉన్నారు కాబట్టి ఏ మహేష్ తో ఈ అమ్మాయికి సంబంధం అనేది? అయితే ఇప్పుడు ఈ కేశవ మహేష్ కు జటంగి మహేష్ అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిండు అని ఒకటి చెప్పారు. ఏం మాట్లాడిండు అక్కడ? అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఆ ఊరికి వచ్చిండని కానీ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏమన్నా చెప్పడం జరిగింది? పోయి ఎంక్వైరీ చేసుకోరు సార్ అని అన్నాం మేము కూడా. మేము అక్కడ అడిగితే ఏమైందంటే ఓవరాల్ గా ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తికి మీ అమ్మాయికి లవ్ అఫేర్ ఉందా, ఇల్లీగల్ రిలేషన్ అనొచ్చా? అమ్మాయి ఒక రోజు మన ఇంటికి వచ్చినప్పుడు దాసారం కాడికి పోతుంటే బాబాయ్ నన్ను ఇంత మాట్లాడిన ఆయన ఎన్ని రోజుల నుంచి మీకు సంబంధం ఉందంటే చెప్పలేదా? చెప్పిండట. అమ్మాయి ప్రెగ్నెంట్ అయినందుకే చనిపోయింది అనుకుంటున్నారా, లేదంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరియడం కావచ్చు, లేదంటే ప్రెగ్నెంట్ తీపించుకో అని బెదిరించిండని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఏంటంటే ఏదైతే మీ అమ్మాయికి ఫోన్ ఇచ్చిండో ఈ ఫోన్ దొరికిందా? ఫోన్ దొరకలే మాకు. ఫోన్ ఇచ్చిందని అన్నాక భద్ర ఎస్ఐ వెంకటేశ్వర్లు సిఐ చైతన్యపురంలో ఏమంటారు వీళ్ళు? ఏమంటారు మేము ఈ విషయం అడిగితే? రేపు చేస్తా మాపు చేస్తా వాడు. కానీ ఒకటి తల్లి, మీ అమ్మాయి చాలా మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని మీ ఊర్లో ఒక గ్రూప్ లో ఆడియో లేచిండు మహేష్ ఎవరైనా ఇట్లా చేసిన అబ్బాయా, లేదంటే చేసిన అబ్బాయి వాళ్ళ చిన్న కొడుక? మీకేమన్నా దీని తర్వాత కూడా ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత మీకేమన్నా దమ్కి ఇవ్వడం, కాల్స్ చేయడం, వేరే ఏమన్నా చేసి? కాల్ చేయలేదు కానీ ఇక వాళ్ళ ఆడ ఇక మమ్మల్ని చూసి ఇక ఏటుపోటు మాటలు, కిలకిల నవ్వుడు. హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఎవరైతే భీమగాని గంగోత్రి ఎవరైతే అమ్మాయి ఉన్నారో సూసైడ్ చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధించిన కేసు 2 months అవుతుంది. ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడు లేడు. ఎందుకంటే ఈ కేసులు అనేటి ఒక అమ్మాయికి సంబంధించిన కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు అంటే పైసల మీద నడుస్తుంది. మనుషులు నిజాయితీ మీద నడవట్ల. పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేదంటే సో కాల్డ్ ఇంకెవరైనా కావచ్చు, ఈ వేరే లా వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. 2 నెలలు అవుతుంది అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయి. ఇప్పటి వరకే అమ్మాయికి అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరిగే దాఖలాలు లేవు, పట్టించుకున్న నాదులు లేరు. ఆడియో కాల్ లీకేజ్ డైరెక్ట్ గా వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గా ఆడియో కాల్ నేను పోలీస్ అనే 50,000 ఇచ్చిన, సిఐకి ఇచ్చిన, ఎస్ఐకి ఇచ్చిన, లేదంటే లాయర్ కి ఇచ్చిన, సో కాల్డ్ ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిన 2,50,000 కట్టినా అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా గానీ బాధితుడిని ఇంతవరకు పట్టుకున్నోళ్ళు లేరు, మందలిచ్చినోడు కూడా లేరు. అసలు ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఇందులో ఎవరెవరు బాధితులు? ఒకసారి వాళ్ళ పేరెంట్స్ మన ముందున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. గంగోత్రి విషయంలో ఎన్ని రోజులు అవుతుంది? గంగోత్రి విషయం ఎందుకు పట్టించుకోవట్లేదు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకుంటే నాతో నైట్ మాట్లాడింది. నాన్న నాకు భయం అవుతుంది, కాలేజీలు బిక్కపోతున్నాయి అన్నది. ఎందుకు భయం అవుతుందని అన్నా. అనగానే ఇట్లా కేశవైన మహేష్, జటంగి మహేష్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినా నన్ను బెదిరించారు. నువ్వు మాట్లాడకపోతే చెల్లిచ్చిపోతున్నావు, మీ తమ్ముని మీ నాన్నని చంపుతాం, ఎప్పుడైనా మీరు మాట్లాడాలి, నువ్వు వాళ్ళకు తెలవకుండా అనేసి బెదిరించి చెల్లిచ్చేసిపోయినారు. అదొక్క మాట చెప్పింది. ఆ రోజు నైట్ 8:30కు నాకు చెప్పినాక తెల్లారితే నేను పోయి పోలీస్ స్టేషన్లో అక్కడికి వచ్చే ముందు బెదిరించిందని మీరు అన్నారు కదా, ఏమని బెదిరించింది, ఏం మాట్లాడేది అని చెప్పింది? అదొక్కటే మాట, నన్ను బెదిరించుర్రు అనేసి ఒక్కటే మాట మాట్లాడింది. చెల్లిచ్చురు బెదిరించరు అని అన్నది. నాకు ఎందుకు చెప్పలేదు ఈ ముచ్చట అని నేను అన్నా. నేను భయపడి చెప్పలేకపోయినా అనేది అది ఎంతవరకు. ఇక అయితే ఏం మాట్లాడలేదు. మళ్ళీ అడిగితే అంతకుముందు ఒక 3 రోజుల ముందు మాకు రాంగ్ కాల్స్ వచ్చినాయి. మా అల్లునికి వచ్చినాయి మధ్యరాత్రి 1 గంటకు, మా పెద్ద బిడ్డకు 10 సార్లు. ఈ అమ్మాయి మీ అమ్మాయి బతుకున్నప్పుడే, గంగోత్రి బతుకున్నప్పుడే వచ్చినాయి. మాట్లాడారా రాంగ్ కాల్స్? నాకు వచ్చినాయి. మాట్లాడతలే, మేము ఫోన్ లేపినాం. అలా అంటే ఇక అలో లేదు, ఏం లేదు, ఏం మాట్లాడతలేరు వీళ్ళు. సర్లే అనుకొని మళ్ళీ వచ్చినాను. ఆ రోజు 7వ తారీఖు నాడు మళ్ళా మాకు పాపకు 10 సార్లు వచ్చినాయి కాల్స్. చిన్న పాపక పెద్ద పాప? పెద్ద పాపకే.
నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం నాన్న ఇట్లా వచ్చినాయి కాల్స్ అనగానే నాకు వచ్చినాయి నీకు వచ్చినాయి మళ్ళీ ఈ రోజు వచ్చినాయా, రేపు పొద్దున పోయేసి నేను ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా, ఎవడో ఏం సంగతో వాడిని ఆడికి పిలిపిస్తా, ఈ ట్రూ కాలర్లో పెట్టి చూడంటే జటింగ్ మహేష్ నెంబర్ ఇది వాడుతుండు, ఇది కేశవైన మహేష్ది ఈ నెంబరు అనేసి అంటే తెల్లారి గట్ల పోయి నేను పోలీస్ స్టేషన్ లో పెడతా అని చెప్పిన. సర్లే అని అన్నారు. 8:30కు నేను మాట్లాడినా, తెల్లారి 8:30కు నేను స్టేషన్కి పోదాం అనేసి అనుకుంటారుకే తెల్లారి 8:30కే సూసైడ్ చేసుకుంది, చనిపోయింది అనేసి వార్త వచ్చింది నాకు. ఏందమ్మా చచ్చిపోయింది అనేసి అంటారుకే ఇట్లా సంగతి నాన్న అంటారుకే. సరే మీరు ఏం ముట్టుకొని ఒకవేళ పోలీసు వాళ్ళు గిట్టు వస్తే అక్కడ దగ్గర ఏదన్నా ఉంటే జాగ్రత్త అని అన్నా. అంతలో అర్ధగంట అయితారికే మా ఊరోళ్ళు పొరుగు వాళ్ళు అందరికి ఫోన్లు చేశారు. ఫోన్లు చేస్తారికే అందరూ ఆడికి ఎంటర్ అయ్యారు. ఎవరు చేశారు ఫోన్లు? మొత్తం ఇప్పుడు మా అల్లుడు ఇక మా ఊరోళ్ళు కొంతమంది రాడా ఇక ఒకరికొకరు అంతా ఇట్లా చైన్ సిస్టమ్ లాగా చనిపోయింది గంగోత్రి అంటారుకే మా ఊరు జనం అంతా ఒక 50 మంది 100 మంది వచ్చారు ఆడికి. ఆ చైతన్యపురి ఈయనెవరు చైతన్యపురిలోనే చుట్టాలు, మా చుట్టాలు ఇక్కడ ఉన్నారు పని చేసుకుంటా, వాళ్ళంతా ఆడికి వచ్చారు. వచ్చినాక ఇంతలో మళ్ళా ఈ సురేష్ ఫోన్ చేస్తానికి వచ్చిరట. వచ్చినాక పోలీసులు అప్పుడు వచ్చిరట. వచ్చినాక చూసినాక మా బుజ్జి పెద్ద పాప అడ్డం పడంగానే పెద్ద పాపని తీసుకుపోయి అవతల రూమ్లో ఉంటారట. వాళ్ళందరినీ ఇవతలకి ఎలగొచ్చిరట. ఎలగొచ్చినాక వీళ్ళు ఇవన్నీ చెక్ చేసిరట. ఒక స్లిప్ మాత్రం చిన్నది ఒక కానిస్టేబుల్ దొరికితే ఆ కానిస్టేబుల్ జేబులో పెట్టుకున్నట. ఆ స్లిప్ పెట్టుకుంటారుకే వీళ్ళు ఇక మేము వచ్చినాక మేము మాట్లాడినాక ఎట్టా కేసు పెట్టాలని అంటే మేము మా మీద అనుమానం ఉంది వాళ్ళ మీద మా దగ్గర అనేసి నెంబర్లు వచ్చినాయి అనేసి మేము తీసుకుపోయి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినాం. పోస్ట్ మార్టం తీసుకుని పోయినాం. ఆడికి పోయినాక 3 నెలలు ప్రెగ్నెంట్ అనేసి అమ్మాయి. ఓకే, ప్రెగ్నెంట్ దగ్గరకు వచ్చే ముందు స్లిప్ ఒకటి అన్నారు మీరు, ఎంత ముందు స్లిప్ కానిస్టేబుల్ తీసుకున్నాడు కదా, ఆ స్లిప్ లో ఏముందో చెప్పలేదా? ఇక వాళ్ళు ఎవరు చెప్పలే మాకు ఈ స్లిప్ సంగతి ఇవన్నీ చెప్పలే. అయితే వీళ్ళంతా వెళ్ళొచ్చారుగా ఏరే సూచన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పలే మాకు, వాళ్ళు చెప్పలే, వాళ్ళకి భయపడి చెప్పలే. మళ్ళా ఎవరికి భయపడి? పోలీస్ వాళ్ళకా జిట్టేంటి మహేష్ కా? వీళ్ళకే జ్యోతి మహేష్ గారు పోలీసు వాళ్ళు. వీళ్ళు చెప్పలేక మనకు. వీళ్ళు ఇక మేము ఆ రోజు నైట్ ఈంచోని పోతారుకే పోస్ట్ మార్టం చేసుకుని నైట్ 11 అయింది మా ఊరికి పోతారుకే. 150 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు అయితారుకే. మేము ఆ రోజు నైట్ 10 అయింది. తెల్లారితే మేము దానం చేసినాం. 4 అయింది దానం చేస్తారుకే. ఆ రోజు మళ్ళీ అయ్యగారు ఉండి రేపు పెళ్లి కాని అమ్మాయి రేపు కార్యక్రమం చేయన్నాడు. అమ్మాయిని ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమేమి వచ్చింది? ప్రెగ్నెంట్, 3 months ప్రెగ్నెంట్, 3 నెలలు చిల్లరని ప్రెగ్నెంట్ వచ్చింది. వస్తారుక మాకు ఏంది ఇట్లా అయింది ఏంది అనేసి అంటారుకే. ఇవన్నీ సరే ఇక మేము ఏడ్చుకుంటే ఇక మళ్ళీ స్టేషన్ పోలే. అయితే డైరెక్ట్ బాడీని వేసుకొని వెళ్ళిపోయినాం మేము. మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడ పోలేక మేము వెళ్ళిపోయినాక ఆ తెల్లారి 4 గంటల వరకు దానం చేసినాం. మళ్ళీ తెల్లారి ఈ కార్యక్రమం చేసుకుంటారు. 3 గంటలకు కేశవైన మహేష్ కోర్టుకు చలెండర్ అయిపోయింది అనేసి తెలిసింది. మీరు కేసే పెట్టలే కదా? మేము అనుమానం మీద పెట్టేసి వచ్చినాం అంతే. అనుమానం మీద మీరు ఆల్రెడీ నంబర్ ఎంక్వైరీ చేశారు కాబట్టి కేశవైన మహేష్ నెంబర్ అని చెప్పారు. మాకు వీళ్ళు ఇద్దరి మీద అనుమానం ఉంది సార్ అనేసి మేము ఆ నెంబర్ల మీద అనుమానం అని పెట్టినాం. పెడతాకే 3వ నాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. ఎప్పుడు కేసు అయింది? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎప్పుడు కోర్టుకు? అరెస్ట్ ఎన్ని రోజుల ముందు చేశారు? ఇక లేదు, కోర్టుకు లొంగిపోయాడు డైరెక్ట్. ఈ పోలీసు వాళ్ళ కాడికే పోలే, ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గరికే పోలే, వాడైపోయాడు కోర్టుకు డైరెక్ట్. కోర్టుకు లొంగిపోయాడు. ఏ కోర్టులో అది? ఈ రంగారెడ్డి కోర్టు. రంగారెడ్డి కోర్టు కోర్టుకు లొంగిపోయాడు. అయితే మాకెరక కాగానే ఆ సాయంత్రం కలిగి ఈ కోర్టుకు ఎప్పుడైతే ఇటు లొంగిపోయాడో ఆ సాయంత్రం బిరగ తాగిర్రు. ఇక అదే 8 మంది పోయి ఈ సురేష్ అది రాయల్ మీద వాళ్ళు దిగి పారదింగారు. ఆయన మీడియా ఛానల్ ఆయన ఎందుకు వాళ్ళ కొట్టారు? ఆయన మాతోనే మేము వీళ్ళందరూ వచ్చినాకనే వచ్చిండు. ఆల్రెడీ అంతా మా ఊరు జనం వచ్చి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పినందుకేనా ఇదంతా? ఇస్తుంటే రా అని పిలిచినాం. వస్తే ఆయన కూడా ఏం మాట్లాడలేదు అసలు. వచ్చి మాతోనే తిరిగిండు. కాసేపు వచ్చినట్టే వచ్చిపోయిండు. అయితే మొత్తం జటింగ్ సురేష్ ఏ చేసేది అనేసి ఎవరుండు ఆ వెనకాల అనేసి అంటే అది సంఖ్య కొడుకు ఊరుకి ఫోన్ చేసి ఇది మాట్లాడేసి వాడేసేసిందంటే మన మీడియా బలదంగా అనేసి మరి ఇక చెప్పినట్టుంది. వీళ్ళు పోయి 8 మంది నజ్జు చేసి పారదెంగారు. చేసిపోయిన ఆయన వచ్చిండు. ఆయన కూడా పోలీస్ స్టేషన్లో చైతన్యపురిలో కేసు పెట్టిండు. పెట్టినాక ఇక తిరుగుతాం మేము. ఇక వారం రోజులు ఒక ఈ కార్యక్రమం చేసుకోవాలగా 5 రోజులు అయిపోయింది. ఆడ 5 రోజులు అయిపోగానే వీళ్ళు ఈ రికార్డు పెట్టిండు జటింగ్ మహేష్.
నేను సిఐకి 50,000 ఇచ్చిన, యానారెడ్డికి 2 లక్షలన్నర ఇచ్చిన. యానారెడ్డి ఎవరు? సూర్యాపేట ఎవరైనా దేని ఏ కేటగిరీ? కాంగ్రెస్ పార్టీ యానారెడ్డి. ఏంటని అసలు ఏంటి ఆయన? ఈ జటింగ్ మహేష్ ఈ యానారెడ్డి దగ్గర అప్పుడు ఉన్నాడట. ఎప్పుడో కాదు. యానారెడ్డి అనే పర్సన్ ఓకే ఉన్నాడు. ఓకే, యానారెడ్డి అనే పర్సన్ కాంగ్రెస్ పార్టీలో ఏ పోస్ట్ కు సంబంధించినోడు? ఏంటి అసలు ఆయన ఏంటి? యానారెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన దామోదరెడ్డి కింద ఉంటాడు. ఈ దామోదరెడ్డి ఎవరు? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే దామోదరెడ్డి కింద ఉంటాడు ఆయన. ఎవరు? పిఏనా? ఎవరు? పిఏ అన్నట్టు అప్పుడు. ఇక దామోదరెడ్డి కింద ఏది జరిగినా ఈయననే పోయి అడిగితే దామోదరెడ్డి. ఇప్పుడు మీరు రెండు జిట్టెండి మహేష్ లు 2 పేర్లు చెప్పారు. దీంట్లో ఇప్పుడు ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందన్న విషయం మీకు తెలిసింది పోస్ట్ మార్టం లో. మీకు అప్పుడు ఈ రాంగ్ కాల్స్ వచ్చినాయి కాబట్టి రాంగ్ కాల్స్ మీద డౌట్ వచ్చి కేసు పెట్టారు మీరు, అవునా? కేసు పెట్టిన తర్వాత ఈ ఎవరైతే మహేష్ జిట్టెంటి మహేష్ కేశవైన మహేష్ కోర్టులో లొంగిపోయాడు. ఇక్కడ మేజర్ గా మీ అమ్మాయికి ఈ జిట్టమైన మహేష్ జటంగి మహేష్ ఇద్దరు మహేష్ ఉన్నారు కాబట్టి ఏ మహేష్ తో నేను ఈ అమ్మాయికి కేశవైన మహేష్ బుజ్జి ఇది. అయితే ఇప్పుడు ఈ కేశవైన మహేష్ కు జటంగి మహేష్ ప్రాణచేతుడు. అదే ఒకటే కాందాన్ కాబట్టి యాదవ్స్ ఒకటే దంట. ఇక అంతే ఉంటది కదా, వాళ్ళ చిన్న పెద్ద కొడుకులు ఉంటది కాబట్టి ఆయన వాళ్ళది పక్కన పెడితే ఈ మహేష్ అనే వ్యక్తి అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిండు అని ఒకటి చెప్పారు. ఏం మాట్లాడిండు అక్కడ? అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఆ ఊరికి వచ్చిండని కానీ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏమన్నా చెప్పడం జరిగింది? చెప్పారు. ఆ ఊరికి వచ్చినాక మేము వీళ్ళని అడిగినాం సార్లని, పోయి ఎంక్వైరీ చేసుకోరు సార్ అని అన్నాం మేము కూడా. మేము అక్కడ అడిగితే ఏమైందంటే మీ తాతల్లో మేము మాట్లాడుకోమయ్యా, వాళ్ళు ముగ్గురు వచ్చారు, 2-3 సార్లు వచ్చారు, వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి వాళ్ళకి సోయి లేకుండా బండి వాళ్ళకి బాగలేదు, పెద్దది ఇల్లు, ఈ ఒక రూమ్ లో వాళ్ళు ఒక రూమ్ లో బండేది. ఇక ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవర్రా అని అన్నదో ఈవెన్ చూసి 9ంటికి నైటు ఆ చెట్ల సాటుకు ఇరికిరట. 2 సార్లు వచ్చినప్పుడు చెట్ల సాటుకు ఇరికిరట. మనకేంది వాళ్ళు మనతో మాట్లాడే వాళ్ళతో నేనేం చెప్తాను ఈవె సప్పచెప్పుకుంటుందట. అదే ఇంకొక 2 పిల్లగాళ్ళు ఒక రోజు అదే ఆ గేట్ కాడ ఆపారట బండి. వాళ్ళు వీళ్ళని చూసిరట, ఎవర్రా నువ్వు అనగానే బండి వేసుకుని దాన వెళ్ళిపోయారట. ఓవరాల్ గా ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తికి మీ అమ్మాయికి లవ్ అఫేర్ ఉందా, ఇల్లీగల్ రిలేషన్ అనొచ్చా? అమ్మాయి ఒక రోజు మన ఇంటికి వచ్చినప్పుడు దాసారం కాడికి పోతుంటే బాబాయ్ నన్ను రోడ్ కాడ దించని బండి ఎక్కింది. దాసారం పోతుంది అమ్మాయి, సరే రారా బిడ్డ అనేసి ఈడు ఎక్కించుకొని పోయాడు. వరుసకు బాబాయ్ అవుతాడు మహేష్, బాబాయ్ అవుతాడు, బిడ్డనే పిలుస్తాడు. ఎక్కించుకొని పోయేసి ఆ రోజు ఇక దాసారం కాడ దించి వచ్చిండట. ఇక ఏం మాట్లాడిండో ఏందో అది మనకు తర్వాత తెలియదు. ఇక అంటే ఒకటి ఇప్పుడు పెద్ద ఒక మాట చెప్తా, ఒక అమ్మాయికి 3 months ప్రెగ్నెంట్ అయిందంటే ఈ మాటలో మీకు కొంచెం బాధ అనిపించచ్చు, 2 చేతులు కలవంది ఏది కాదు, ఒక మాట. సరే ఏం జరిగింది ఏమైంది అనేది సెకండరీ. కాకపోతే అమ్మాయి చనిపోయేలా చేయడం అనేది నేరం. అది సరే మహేష్ ఏం చేసిండు అమ్మాయి చేసిండు అనేది పక్కన పెడితే, మహేష్ అనే వ్యక్తి సరే రాంగ్ కాల్స్ వచ్చినాయి, ఫోన్ ఇచ్చి నువ్వు నాతో మాట్లాడాలన్నప్పుడు అమ్మాయితో ఏం డిస్కషన్ జరిగింది అనుకుంటున్నారు మీరు? అమ్మాయిని ఏమని బెదిరించిండు? నువ్వు నాతో మాట్లాడాలి కంపల్సరీ అన్నాడా, లేదంటే ఈ ఎవరైతే మహేష్ ఉన్నాడో ఈ అబ్బాయికి పెళ్ళయిందా కాలేదా? అసలు పెళ్ళైన సంవత్సరం అయింది, పెళ్ళై ఆ అబ్బాయికి సంవత్సరం అయింది. ఉన్నూరే ఇది వరకు కూడా ఒక 5. ఉన్నూరు అంటే ఊళ్ళో అమ్మాయినే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా? అరేంజ్ మ్యారేజా? ఊళ్ళో అమ్మాయి లవ్ మ్యారేజ్. అది కూడా ఏ క్యాస్ట్ అమ్మాయి? అమ్మాయి వాళ్ళ అమ్మాయి, యాదవ్స్ అమ్మాయి. యాదవ్స్ అమ్మాయి. పెళ్లి చేసుకుని 1 year అవుతుంది. చేసుకుని 1 year అవుతుంది చేసుకొని. ఓకే, ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు మనకు 5 నెలలు. ఏజ్ జరిగి 5 నెలలు. ఇప్పుడు పాపది ఇవో 2 months, అదో 3 months. అవి ఒక 4 నెలలు. ఇప్పుడు 2 నెలలు 6 నెలలు అన్నట్టు. ఈ దానితో లెక్క చేస్తే 6 నెలలు ఇది జరిగి 6 months అవుతుంది ఇది జరిగి మొత్తం. ఓకే, ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఈయనకి పెళ్ళైంది ఆల్రెడీ. ఈ మహేష్ అనే వ్యక్తి ఏ రోజు గానీ మీ అమ్మాయి మీ దగ్గర ఉండేది కాదు? లేదు, హైదరాబాద్ లేదంటే అమ్మమ్మలు అంతే, మా దగ్గర లేదు. ఎప్పుడన్నా మీకు డౌట్ రాలేదా ఈమె మాట్లాడుతుంది? మా దగ్గర ఉంటే తెలుసు. మా బావ కొడుకుల దంటకు వస్తాడు, పక్క నీళ్ళు బాబాయ్ అని పిలిచేది. మాకు ఏ రోజు కూడా బాబాయ్ అని పిలుస్తుండే అనే డౌట్ రాదు. డౌట్ ఎవరికి రాదు? అన్న బాబాయ్ అన్నప్పుడు ఎవరికి డౌట్ రాదు. అనాథంగా పాపకు రాంగ్ కాళ్ళు 3 రోజుల నుంచి రాంగ్ కాళ్ళు రావటం,
పాప డిప్రెషన్ లో పోయింది, చెప్పుకోలేకపోయింది. అంటే రాంగ్ కాల్స్ అంటే తల్లి నేనేమంటున్నా, రాంగ్ కాల్స్ రావడానికి ఆమెకు మీకు రాంగ్ కాల్స్ అని చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మాయికి 3 months అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని తెలియవచ్చు మేబీ. ఈ ప్రెగ్నెంట్ విషయంలో ఈయనకు ఆల్రెడీ పెళ్ళైంది. కడుపు ప్రెగ్నెంట్ అనేది తీపిచ్చుకోమని గొడవ అయిందా వీళ్ళిద్దరి మధ్యలో? తెలియదు సార్ మనకు అది. అయితే పాప పాపకు ఫ్రెండ్స్ ఎవరు లేరా మీ ఊర్లో? ఊళ్ళో ఎవరు ఉండరు సార్, ఏమైనా కాలేజీ బోర్డు వచ్చాడు, ఊళ్ళో పిల్లలు వాళ్ళు అక్కడ చదువుకోలే, ఊళ్ళో ఎక్కడ సూర్యాపేట హైదరాబాద్, ఊళ్ళో ఎన్నడు బడికే పోలే. ఓకే, సూర్యాపేట ఫస్ట్ నుంచి చిన్న పిల్లగాళ్ళ కంచి సూర్యాపేట. ఇప్పుడు ఈ మహేష్ ఎవరైతే ఉన్నారో ఈయన నిజంగానే ఇప్పుడు మీకు డౌట్ వచ్చి కేసు పెట్టిరా, లేదంటే నిజంగానే ఆయన నేను చేసినని నిర్ధారణ అయిందా? మేము డౌట్ వచ్చి మేము కేసు పెట్టినాం, నేనే నిజం అనేసి కోర్టుకు లొంగిపోయాడు. నేనే ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయికి నేనే అనేసి నా ద్వారా నా వల్లనే చచ్చిపోయిందని కోర్టుకు పోయిండు. మేము అనుమానం మీద మేము పెట్టినాం కాల్స్, రాంగ్ కాల్స్ వచ్చిందని, వాడు నేనే అనేసి కోర్టుకు డైరెక్ట్ లొంగిపోయాడు. పాప చెప్పింది కదా సార్ ఆ నైట్, మై బాబాయ్ నాకు సెల్ ఇచ్చిండానా, అంటే నన్ను తమ్ముడిని నాన్నని చంపుతా అన్నాడు. ఫోన్ కాల్ మాట్లాడిన ఒకటి అమ్మాయికి ఫోన్ ఇచ్చిరా వీళ్ళు? వాళ్ళు ఇచ్చినారు సార్, చిన్న డబ్బా ఆయన చెప్పిండు. అది కూడా ఇప్పుడు ఈ పోలీసులు తీసుకొచ్చినాక అడిగినాక చెప్పారు. అది ఏమని చెప్పిండు? ఇప్పుడు కోర్టుకు లొంగిపోయిండుగా, లొంగిపోయినాక మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకొస్తారు కదా కస్టడీకి, తీసుకొచ్చిన రోజు వీళ్ళు మొత్తం అడిగిరట. అడిగితే ఏం చేసిండు, నేను ఫోన్ ఇచ్చిన, నేనే మాట్లాడినా, సావు కారణం మొత్తం నేనే అనేసి అని చెప్పిండట. ఇంత మాట్లాడిన ఆయన ఎన్ని రోజుల నుంచి మీకు సంబంధం ఉందంటే చెప్పలేదా? చెప్పిండట 2 సంవత్సరాలు అన్నట. అప్పుడు 2 సంవత్సరాలు అన్నట. 2 సంవత్సరాలు అన్నాక మళ్ళా 3వసారి మమ్మల్ని అడిగిరు. మళ్ళా ఈ తీసుకొచ్చినాక మళ్ళా స్టేషన్ జైలుకు పోయినాక మళ్ళా తీసుకొచ్చిన రెండో టిప్పు తీసుకొచ్చిన DNA టెస్ట్ తీయాలగా. ఆ రోజు మమ్మల్ని ఇట్లా అడిగితే కరెక్ట్ అని చెప్పవాను, అసలు ఎప్పటి నుంచి జరిగింది ఇది, ఇదంతా అబద్ధం, వాడు ఇట్లా అబద్ధం చెప్తుండు. వాళ్ళ అమ్మ నాన్ననే అడుగురు, అసలు మమ్మల్ని అడగకున్నా కానీ మేమంటే మా అమ్మాయి చచ్చిపోయింది మేము అబద్ధం చెప్తాను అనుకో, అసలు వాళ్ళ అమ్మ నాన్నని కూడా అడుగురే. నేనేమన్నంటే అసలు ఇది జరిగింది, అసలు వీడు ఎప్పుడన్నా బుజ్జితో మాట్లాడంగా 2-3 ఏళ్ళు అయ్యంగా వీళ్ళకి తెలుసు అనంగా అని అంటుండగా వాళ్ళ అమ్మ నాన్నని అడగమను. వాళ్ళ అమ్మ నాన్నకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండగా ఇట్లా ఇప్పుడు సర్కిల్ వాళ్ళని దంటగాలనైనా ఎవ్వరైనా అడుగురి. ఊళ్ళో కూడా మొత్తం అమ్మాయి ప్రెగ్నెంట్ అయినందుకే చనిపోయింది అనుకుంటున్నారా, లేదంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరియడం కావచ్చు, లేదంటే ప్రెగ్నెంట్ తీపించుకో అని బెదిరించిండని మీరు అనుకుంటున్నారా? అట్నే అనుకుంటున్నారు కదా, బెదిరియబట్టే పాప చనిపోవచ్చు. ఏమని బెదిరించింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ అని ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా అయిందో, మాకు చచ్చిపోయిన తర్వాతకి ఊళ్ళో ఫస్ట్ చెప్పలే మాకు ఎవరు, తర్వాతకి చెప్తుర్రు అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందట, వాళ్ళ అమ్మ మందు తాగిందట. మందు తాగి ఎవరమ్మా? ఏది ఈ జైలు పోయిన అమ్మ మందు తాగిన 5వ తారీఖు మందు తాగింది, 7వ తారీఖు నైట్ పాప చచ్చిపోయింది. ఓహో, అయితే ఈ మీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలిసిందట్టుంది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళ డాడీ వాళ్ళకి మందు తాగింది అనేసి చెప్తురు. ఇప్పుడు మందు తాగి చెప్తురు. వాళ్ళు కూడా ఫోన్ చేసినట్టు అమ్మాయికి, ఫోన్ చేసి నిన్ను సాధంతో నువ్వు ఎట్టొచ్చి ఉంటావు, నువ్వు అట్ట ఇట్ట నేను చంపుతాం చేస్తాం అనేసి ఫోన్ లో దిక్కిరు అనేసి మాకు తర్వాత కెరకైంది. ఓకే, ఇప్పుడు ఏదైతే మీ అమ్మాయికి ఫోన్ ఇచ్చిండో ఈ ఫోన్ దొరికిందా? ఫోన్ దొరకలే మాకు. ఫోన్ ఇచ్చిందని అన్నాక మేము మళ్ళీ స్టేషన్ కి వచ్చి వాడి మీద కేసు పెట్టు అన్నాక ఆ ఫోన్ లో ఎంతమంది ఉర్రో, ఫోన్ ఇచ్చిందని చెప్తుండగా అతడు ఆ ఫోన్ లో ఎంతమంది ఫోన్ చేసిరు, అసలు అమ్మాయిని ఎవరెవరు తెచ్చిర్రు, అసలు ఏమి జరిగింది అనేసి ఆ నెంబరు ఇచ్చిన వాడి నెంబర్ ఇవ్వను CDR పెట్టి తీసి మాకు చూపెట్టాలనేసి నేను కూర్చున్నా వచ్చి. అప్పుడు CDR పెట్టి అంటే పెట్టలే సారు, 20 రోజులు తిప్పిండు పెట్టలే. ఎవరైనా ఎస్ఐ ఎవరైనా భద్ర ఎస్ఐ వెంకటేశ్వర్లు CI చైతన్యపురంలో ఏమంటారు వీళ్ళు? ఏమంటారు మేము ఈ విషయం అడుగుతా? రేపు చేస్తాం మాపు చేస్తాం, వాడు ఒప్పుకుండుగా. ఇంకెంతమంది మీద కేసు పెట్టాం, షర్ల పలగొట్టి షర్లేసిన అంటుండు, నెంబర్ తెలవదు అంటుండు. సెల్లు ఎవరు సెల్లు? వాందే. ఇప్పుడు అమ్మాయి నెంబర్ చెప్పు అని అన్నా ఆమెకు కూడా తెలియదట, ఆని చెల్లె పలగొట్టి షర్లేసిందట, మేము దొరాడకరా అని ఎస్ఐ అంటాడు. భద్ర ఎస్ఐ గిట వీళ్ళు కానిస్టేబుల్ భద్ర ఎస్ఐ వానికి తెలియదంటుండు నెంబరు అని అన్నాడు. అయితే నేనేం చెప్పినంటే ఈ ఊళ్ళో వీళ్ళు చెప్పిన మాటలకు నాకు ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయిందిగా వారం రోజులు కాల్ లెటర్ తీరి అమ్మాయికి ఇచ్చిన నెంబరు తీస్తే
అమ్మాయి ఎవరితో మాట్లాడింది, వాడు ఏసీలతో మాట్లాడాడు అనేది మాకు తెలుస్తుందని అప్పుడు పెడితే అప్పుడు వాళ్ళు మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఏసీబీ కాడికి పోతే 2 సార్లు ఏసీబీ తెచ్చినాక CDR పెట్టి ఈ నెంబర్లు తీస్తే అన్ని కూర్చోబెట్టి ఇగో పలానా నెంబరు ఇది జటంగి మహేష్ది, ఇది కేశవ మహేష్ది, ఇగో ఈ 2 నెంబర్లు మీ బుజ్జి వాడింది, ఇగో ఈ 2 నెంబర్లు మీ బుజ్జియే, ఇగో ఫలాని 3వ తారీఖు 3వ నెల నైట్ 2 గంటలకు ఫోను జటంగి మహేష్కు ఈ కేశవైన మహేష్ లైన్ కల్పించి మాట్లాడిచ్చిండు. ఇవన్నీ కాన్ఫరెన్స్ కాల్, ఇగో ఫలాని దగ్గర ఫలానుడు ఉండని వాళ్ళే అన్ని చెప్పి వివరంగా చెప్పి దొరికిపోయిండు. కేశవైన మహేష్ గారు జటంగి మహేష్ గారు మొత్తం సపోర్ట్ చేసింది. మొత్తం గౌతమ్, రమేష్, ఈ జటంగి మహేష్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు నేను కేసు చేస్తలే అని అన్నాడు. సరే సార్ అని అన్నాక నేనేమన్నంటిగా సార్ నేను మాత్రం ఊళ్ళోకి ఇక నాకు మళ్ళీ మా ఊళ్ళో చచ్చిపోయారు, అది FIR ఇస్తే నేను ఇప్పుడు తీసుకొని పోతా అని అన్నా. యాడ్ చేయన్న పేర్లు వాళ్ళ కింద ఎవరెవరైతే A1, A2, A3 ఎవరైతే ముగ్గురు ఉన్నారు యాడ్ చేయమన్నా. అనగానే యాడ్ చేస్తా అని అన్నాడు. ఇక రేపు సార్ కాడికి పోయి నేను మళ్ళీ CP దగ్గరికి నేను పోయినాక అప్పుడు ఆడికి పోయి నేను చేపించుకొని వస్తలే అనేసి ఏసీపీ దగ్గర పోయి చేసుకొని వస్తా మాట్లాడే అన్నాడు. సర్లే అన్న నేను వెళ్ళిపోయినాక వీళ్ళు ఇట్ట అంటారు చేతలేరు అనేసి నేను CP దగ్గర పోయినా. CP దగ్గర పోగానే CP ఫోన్ చేసిండు. CP సార్ ఫోన్ చేసి CP సార్ CIని అడిగాడు, తిట్టిండు. ఏమయ్యా ఏంది అనగానే కేసు అయిపోయింది సార్, కేసు చేసినా కానీ వాళ్ళు దొరుకుతలేరు ముగ్గురు, ఆ ముగ్గురు దొరికితే తీసుకొచ్చి నేను అల్లేస్తా అనేసి ఆయన అన్నాడు. సరే దొరుకుతలేరట, వాళ్ళు ఇంక్వైరీ పెట్టినట, మీరు గోరే అని అన్నాడు. సర్లే సార్ అన్ను మేము వెళ్ళి వచ్చినాక ఇక ఇంతలా నేను ఇంటికి పోయినా. ఇంటికి పోతే ఫోన్ చేసిన సార్కు, ఇంకా పెట్టలేదా అని అన్నాడు. వీళ్ళు ఇట్లనైతే పెట్టరా అనేసి మేమేం చేసినాం, ఆ సాగు కాడ మా వాళ్ళంతా చుట్టాలు వస్తే మాట్లాడి ఒక పోస్టర్ కొట్టరా అనేసి CP ఆఫీస్ ముంగట మనం ధర్నా చేద్దాం, ఈ పోలీస్ స్టేషన్ ముందట అన్న చేద్దాం, ధర్నా ఒక పోస్ట్ కొట్టి పెట్టు 28వ తారీఖు నాడు పెడదాం అనేసి మేము లెటర్ పెట్టాం. 28వ తారీఖు ధర్నా చేస్తామని పెట్టినాక ఇక 3-4 రోజులు అయింది. మేము మా పని మేము చేసుకుంటున్నాం ఆడ. ఇక నాకు 28వ తారీఖు నాడు తెల్లారితే 28వ తారీఖు 20వ తారీఖు నైటు నాకు CI ఫోన్ చేసి 9ంటికి, ఏం సార్ అన్న కృష్ణ రేపు వస్తావా అని అన్నాడు. నేను అడుగుతా సార్ అన్న, వాళ్ళు తీసుకొస్తున్నా కేసు అయిపోతుంది, నువ్వు రేపు రావాలి అని అన్నాడు. అనగానే వాళ్ళని కేసు చేశారు. ఇక నేను FIR వచ్చి నేను తీసుకుంటా కానీ నేను ఇప్పుడు రాను, నేను ఎల్లుండి వస్తా సార్ అన్న, ఒకసారి రేపు వచ్చి కలిసిపోరాదండి. నేను రాలేను సారు, ఇలా దినం ఉంది నాకని అన్నా. మరి మీ అల్లుడు మీ బిడ్డ గిట్ట ఆడు రాడు, అందరం ఈయనే ఉన్నాం సార్ అని నేను అన్నా. అనగానే ఫోన్ పెట్టేసిండు. నేను సపరేట్ ఇక సందకాడ ఇంత ఆనందం పాడుకున్నాం. 2ంటికి పోలీసు వాళ్ళు వచ్చారు మా ఇంటికి. హైదరాబాద్ నుంచి అది 130 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు. చైతన్యపూర్ నుంచి భద్రయ్య. మీ ఊరు పేరేంది? పాతర్లపాడు, ఆత్మకూరు మండలం, పాతర్లపాడు ఆత్మకూరు మండలం, జిల్లా సూర్యాపేట. వాళ్ళు 2ంటికి వచ్చారు. ఆ వీళ్ళు 2 కానిస్టేబుల్ SI, ఆత్మకూరు శ్రీకాంత్ గౌడ్ SI, ఆయన 3 కానిస్టేబుల్ SI. వాళ్ళు 4, వీళ్ళు 3 2 కార్లు వేసుకొని వచ్చి మా గౌరవ సంఘం ఆఫీస్ కాడ ఆపి చక్కగా మా ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. నడిచి వచ్చి కొద్దిగానే దగ్గర లేతారికి కృష్ణ అన్నాడు. చూతారికి వీళ్ళు సార్ నమస్తాను అనగానే గుడ్డలు వేసుకొని రాపా కృష్ణ అన్నాడు. అనగానే మరి వీళ్ళు మనం కేసు పెట్టినాక వాళ్ళని పట్టుకుపోతానికి వచ్చిరాం, మరి వాళ్ళు దొరుకుతలేరు అని చెప్పగా మరి నన్ను ఇల్లు గిట్ట చూపెట్టమని అంటారేమో అనేసి నేను దాని గుడ్డలు వేసుకున్నా. నేను కిందికి దిగిన ఆలకాడిపోయినా. ఆలకాడిపోతారక చెల్లుదే కృష్ణ అన్నాడు. చెల్లి తీసుకోండు, ఆత్మకూరు SI చెల్లు తీసుకున్నా. చెల్లు నువ్వు ఎందుకు సార్ చెల్లు అన్నా. ఏం లేదు సార్కి ఫోన్ చేద్దాం కానీ తినని అన్నాడు. అంత దూరం పోయినాక సురేష్కి ఫోన్ చేయండు. సురేష్ అక్కడ ఉండు, సురేష్ నాకేం తెలుసు సార్, ఆయన ఆడ ఉండు ఏం సంగతో, ఇల్లు అక్కడ సురేష్ది, నాకేం తెలుసా అని నేను అన్నా. అనగా సార్ ఫోన్ చేయండి అంటే ఏమో మరి మీరే చేసుకొని ఆ నెంబర్ ఇగో నా దాంట్లో గురించి తీసుకొని చేసుకొని అని అన్నా. అనగా స్విచ్ ఆఫ్ అవుతుంది, నెంబర్ ఇంకో నెంబర్ ఉందని నాకు తెలియదని నేను అన్నా. నేను చదువుకోలే అసలు నాకు తెలియదని నేను అన్నా. అనగానే ఇక ఆడికి వచ్చినాక ఏం సార్ అని అన్నా. మా వాళ్ళంతా దాని ఆడికి వచ్చి లేచి ఏందని మీరు బయట పోయి అని దగ్గర రానిస్తలేరు. రానిస్తా మా అన్న కూడా వచ్చాడు, రానిస్తలే దూరంగా పోయి అంటుడు. అరే దూరంగా పో అంటుండేంది, వీళ్ళు ఏదో శాస్తట్టుంది, ఎవరిని పట్టుకురాలే, మరి ఇల్లు చూపెట్టమంటారు ఫస్ట్ మళ్ళీ నన్ను. ఏంది నేను చిన్న దగ్గరకు వచ్చిన ఆగా అంటుర్రు. నేను దాని ఇలా దగ్గరకు వచ్చిన నిలబడితే
ఇగో వీళ్ళు ఏదో చేద్దామని చూస్తుర్రు, అద్దం రైతులు వచ్చి నన్ను కిడ్నాప్ చేద్దామని చూస్తుర్రు, వీళ్ళు నన్ను పట్టుకుపోయి ఏదో చేస్తారు. ఇగో వీళ్ళందరూ మంచి గుర్తు పెట్టుకోరే, ఆత్మకూరు పోలీసు వాళ్ళు, చైతన్పూర్ పోలీసు వాళ్ళు, వీళ్ళు గుర్తు పెట్టుకుని ఏదో చేద్దామని తీసుకుపోతారు, నన్ను కిడ్నాప్ చేసి ఏదో వీళ్ళే గుర్తు. నాకు రేపు ఏమైనా మీరు మాత్రం సిఐ కేసు అందరికి ఫోన్ చేయరని నేను అన్నా. అనగా నా అసలు పోయినా కార్ దగ్గర పోయినాక నా చెల్లి అంటే ఇయ్యలే. అప్పుడు కూడా చెల్లు ఎస్ఐ నేను చెల్లితే నేను సిఐతో మాట్లాడితేనే నేను అత్త లేపితే రాను, నన్ను పట్టుకుపోతారేంది, వాడు సంపినోని పట్టుకురమ్మని మేము చెప్తుంటే మమ్మల్ని తీసుకుపోతారేంది, మీరు నన్ను ఏంటి తీసుకుపోతున్నాం అనేసి నేను అన్నా. అనగానే వాళ్ళని కూడా పట్టుకురమ్మన్నాను. మరి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండు, ఇక్కడ నువ్వు ఎందుకు పట్టుకురావట్లేదు అన్న. అనగానే సిఐ ఫోన్ చేయగానే వీళ్ళని పట్టుకుపోయాక నన్ను పట్టుకొస్తాను నేను సార్ అన్న. వాళ్ళని కూడా పట్టుకొచ్చినా ఆ గౌతాన్ని కూడా పట్టుకొస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఎమ్మటే వెళ్ళిపో, నువ్వు ఎమ్మటే వెళ్ళిపో స్టేషన్లో నువ్వు కత్తిమూల అని అన్నాడు. సర్లే సార్ నేను నమ్మకం పట్టినా, వాళ్ళు పట్టుకొచ్చారుగా ఇంకొకడు ఈయన కూడా తీసుకొని వస్తారా అనేసి ఇక వాడిని ఎక్కించుకురు, నన్ను ఎక్కించుకురు. ఆర్డర్ ఈ ఆడియో బయటకు వచ్చిన పేర్లు ఆయన కూడా వచ్చిండు ఆడికి? లేడు, ఆయన లేడా? లేడు, ఇక్కడనే ఉండని చెప్తుండు సిఐ, ఆడు వచ్చిందని చెప్తుండు. స్టేషన్లోనే ఉండు మీరు రారే అని అన్నాడు, తీసుకొచ్చాడు. ఈడికి వచ్చినాక చైతన్యపూర్ పోలీస్ 6 అయింది. వచ్చినాక పోస్టర్ పెట్టినా, పోస్టర్ పెడతారక మా సున్నోడు తలిగి వామ్మ వీళ్ళు ఇట్లా తీసుకుపోయారని ఏసీపీకి ఫోన్ చేసిండట. ఏసీపీ ఫోన్ చేసి ఏం సార్ మా నాయన పట్టుకపోయేది, వాడు దొంగను ఈడ ఉంచి మంచోని పట్టుకపోయేది మీరు అనేసి మా వాడు బాగా ఎగిరిందట మా చిన్నోడు. ఏం సార్ ఇది పద్ధతి అట్లా ఎట్లా అంటే ఏం లేదు నేను ఎమ్మటే పంపిస్తాలే మాట్లాడేసి అనేసి ఏసీపీ అన్నాడట. ఏసీపీ ఎత్తలేదట, ఏసీపీ అన్నాడ. అన్నాక నేను చేసేందుకు రాగానే ఇక సార్ లేచాడు, మొంగట కట్టుకుండు, అందరూ స్టేషన్ పాజారు, మొత్తం స్టేషన్ నేను అత్తాకే పోలీసులు అంట అందరూ ఎవరు లేరు, వీళ్ళందరూ. అమ్మా నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, అబ్బా 28వ తారీఖు ధర్నా పెడతానని అన్నగా, అందుకే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. 28వ తారీఖు ధర్నా పెడతానని నేను అన్నా, అందుకనే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నన్ను ఇంటికి తీసుకొచ్చి ఇవాళ ఉంచుకుంటే ధర్నా బంద్ అయింది అనేసి నేను అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మా బామ్మది వచ్చారు, నేను అత్తరికి ఆడు నిలబడ్డాడు, మా బామ్మది ఇక్కడనే ఉంటాడు. ఇక మా చిన్నోడు ఫోన్ చేసి మా నాయనని తీసుకపోతే ధర్నా ఆగుద్ది అనుకుంటున్నావు, నేను వచ్చి పెడతా, నువ్వు ఏమనుకుంటున్నావు మా నాయనని ఇప్పుడు వదిలిపెట్టపోయినావు అనుకో సిఐని ఫోన్ చేసి నేను అందరిని ఇప్పుడు తీసుకొని వస్తా, మా నాయన ఆడున్నా కూడా నేను కూడా ధర్నా పెడతా, నేను చేయలేమనుకుంటున్నావా చెప్పలేవు ఎందుకు ఇవ్వ అనేసి అన్నారు. అనగానే ఇక నేను వచ్చినాక ఇచ్చిన కూర్చొని ఏం సార్ అసలు ఏం జరుగుతుంది అసలు ఏంది, ఏసీబీ దగ్గర పోయినావు అట్లా చెప్పినావు, డీసీపీ దగ్గర పోయినా అట్నే చెప్పినావు, సిఐ దగ్గర ఇక్కడికి సిపి సార్ కాడికి పోయినా ఆ రోజు కేసు చేసిన అన్నావు, అసలు ఏంది నువ్వు వచ్చేసరికి బాధితులు ఎవరైతే పోలీస్ స్టేషన్ లేరు, వచ్చిన తర్వాత ఏం జరిగింది వీళ్ళందరూ ఇక నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అడిగినాక ఏమన్నా అంటే కృష్ణ నువ్వు ఎక్కడికి పోకు, నువ్వు ఎక్కడికి పోకు, నా పిల్లలతోడు మా అమ్మతోడు, నా పిల్లలతోడు మా అమ్మతోడు. ఎవరు సిఏ? గంగోత్రి చచ్చిపోయిందిగా నీ బిడ్డకు నేను న్యాయం చేస్తా, నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి పోకు, ఏ ధర్నా పెట్టకు, మా అమ్మతోడు నా పిల్లలతోడు అని 2 సార్లు అన్నాడు. అని ఇట్లే ఎదురుగా టేబుల్ మీద కూర్చున్నావు, ఇటు మా బామ్మది కూర్చుండు, ఇది మధ్యన టేబుల్ ఉంది, లేచుండు. సరే సార్ మరి ఇక నేను పోతున్నా, నువ్వు కాక కేసు చేయాలి, నేను కంపల్సరీ ఇవాళ చెప్తున్నా, నీకేం డౌట్ లేదు నువ్వు పో అని అన్నాడు. అనగా నువ్వు మాత్రం ఇలా కేసు చేయాలి, చేయకపోతే మాత్రం బాగుండదు సార్ మళ్ళీ కూడా ధర్నా పెడతా నేను అని ఆల్రెడీ చెప్పిన. లేచుండు కృష్ణ నువ్వు ఏ కేసు పెట్టకనేసి ఇట్లా నా 2 చేతులు ఇట్లా పట్టుకోండు సిఐ ఇట్లా పట్టుకొని నువ్వే బాధపడకు, నేను నీకు చేస్తా, నేను చెప్తున్నా, నేను నా పిల్లలతో నా అమ్మతో అన్నాగా నేను చేస్తా, నేను మాత్రం ఖచ్చితంగా చేస్తా, నువ్వేం బాధపడకని నా చేతులు పట్టుకొని బతిలాడి మళ్ళీ నేను వెళ్ళొచ్చినాగా డబ్బులు కూడా తీసుకొచ్చుకోలే, ఆడ ఉండి డబ్బులు ఇస్తామంటే భద్రే అసలు ఏమొద్దులే మిగతా నాగా అని ఎక్కించుకొని వచ్చాడు. ఎవరు గీననా? ఆయన కాదు, ఈయన ఎవరు మరి ఆయన ఆయన నా చెల్లులో ఉన్నాడు. ఫోటో ఉందా సార్ది? సిఐది భద్రేది మీతో ఇవన్నీ మాట్లాడింది ఒట్టేసింది ఎవరు? సిఐ. ఇక నేను అట్నే వచ్చినా మరి వీళ్ళు అట్నే తీసుకొచ్చినా అన్నారు, ఏమన్నారు జీవరంగా తీసిండు, 500 తీసిండు, నా చేతిలో పెట్టిండు 500. ఇక నువ్వు తెచ్చుకోలేదట, ఇక బస్సు ఛార్జీకి లేవు, మా బామ్మారి నడుపుకోపోతలేదు సార్ అని అన్న. వద్దు నేనే పట్టుకురామన్నా, నేనే తీసుకొచ్చిన, నువ్వు ఎక్కడ పోకు ఏ చేయకు, నేను ఖచ్చితంగా నేను చేస్తా అని బిర్రుగా చేతుల పట్టుకొని 500 చేతులు పెట్టిండు. ఇప్పుడు ఇవాళ ఆయన స్టేషన్లో ఈడియో చూసినా కూడా అవుపడాలి, నా చేతులు పట్టుకోగా డబ్బులు నా చేతులు పెట్టంగా కూడా ఆ సిఐ ఆ మాట అన్నది అవుపడుతుంది ఇవాళ కూడా తీస్తే.
ఆయన టేస్ట్ కనపడుతుంది. ఇక నేను సర్లే అన్నా, ఆ మాట మీద నేను ఆయన మీద నమ్మకం పెట్టుకున్నా. నేను ఇక అంత ఒట్టేసి మరి చెప్తుండు కాబట్టి నమ్మాల్సి వచ్చింది. ఎవరు అనరు అసలు, ఎక్కడ కూడా ఆ మాట అనరు. ఆ మాట మాట్లాడి దాని తర్వాత ఏం జరిగింది? నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయినాక 4-5 రోజులు ఉన్నా. 4-5 రోజులకు వచ్చినాక మరి ఏం సంగతి సార్ ఏంది అని అన్నా. వాళ్ళని పట్టుకొచ్చినా కానీ వాళ్ళు నాకు తెలదని అంటుర్రు. వాళ్ళు తెలదని అంటుర్రు ఏం సార్, వాడు రికార్డులు పెట్టిండు, డబ్బులు ఇచ్చినని చెప్పిండు, ఊళ్ళో గ్రూపులో పెట్టిండు. వాడు వాళ్ళకు డబ్బులు ఇచ్చినా నీకు డబ్బులు ఇచ్చినా అని చెప్తుంటే వాడు ఈ మోపున చెప్తుండు. వాడు ఇవన్నీ ఆడ బల్యం కూర్చుని నువ్వు గీ మాట్లాడుతున్నావు సార్. ఇప్పుడు వాడు చెప్తున్నట్టేంది, వాడిని చెప్పి చేస్తావా నువ్వు? దొంగోడు నేను చేయలేదంటే నువ్వు ఎట్ట నమ్ముతున్నావు? ఇదేంది, ఇది కూడా నమ్మాలా? తాగి చెప్పిండు తీసుకురా నేను పెడతా, బెదిరించరా అన్న అంటే తీసుకురా పెడతాడు. ఉన్నారు సార్ అని చెప్పిన సాక్ష్యాలు కూడా ఆడ చెప్పింది. అమ్మాయి మీ వాళ్ళు వచ్చారుగా విజయ సార్ గిట్ట వచ్చిండు, అది పెట్టి చెప్పిండు. నేను ఇంకిద్దరు వాళ్ళని కూడా తీసుకొస్తా, నువ్వు మాత్రం కేజీ అని నేను ఒప్పుకోను. ఆయన అంటే యూడిఎస్ తీసుకురా, వాళ్ళని బెదిరించినట్టు తీసుకురా అనేసి ఇక ఇప్పుడు తర్వాతకి ఈ మాట మాట్లాడుతుంది. బియర్ గా మాట్లాడతాడు సార్ భద్రయ్య అనేటోడు, గట్టిగా మాట్లాడతాడు. ఏంద్రా వాడు చదువు రాదట, సెల్లు వాడిండు, ఈ సెల్ ఆడేవాడిండు, ఆ నెంబర్ ఆడేవాడు, 10-15 సిమ్లు వాడేవాడిండ్రా. భద్రయ్య ఆడేవాడినట, షర్లు వేసినట్టు నీ షర్లో పోయితేనారా, షర్లో పోయితే అన్నావు కదా వాళ్ళ కిందనే ఆడదేను అని ఆయన వంకర్గా మంచి ప్రౌడ్ గా మాట్లాడతాడు. నువ్వు పిల్లలంటే వేసుకుని వస్తారు చదువుకునే పిల్లల, అయితే నా పిల్ల చచ్చిపోతే మరి మాకు చదువు రాదు, నా కొడుకుండు నా అల్లుడు వాళ్ళు రావద్దా సార్? వాళ్ళు స్టేషన్ లో రికార్డు చూడాలి నువ్వు భద్రయ్య సార్ని. నువ్వేంది సార్, నువ్వు అసలు మీది గురికొస్తున్నావేంది, నువ్వు బెదిరిస్తున్నావేంది నీ స్టేషన్ లో? నువ్వు బెదిరించేది ఏంటి చెప్పు? నీ ఇంట్లో నీ అమ్మ చచ్చిందా, నీ చెల్లె చచ్చిందా, నీ భార్య చచ్చిందా, నీ ఇంట్లో ఎవరైనా చస్తే నీకు బాధ ఉంటది. నన్నేమిటి బెదిరిస్తున్నావు చెప్పు? గవర్నమెంట్ ఇచ్చింది న్యాయం కోసం నిన్ను పోరాడమని ఇచ్చిర్రు, నువ్వేమిటి బెదిరిస్తున్నావు? న్యాయం కోసం కాదు, మన ఎంప్లాయీస్ వాళ్ళు మనం పైసలు ఇస్తే పని చేస్తున్నారు, వాళ్ళు మన కోసం పని చేస్తున్నారు. నువ్వెందుకు బెదిరిస్తున్నావు చెప్పు? నువ్వెందుకు బెదిరిస్తున్నావు? నా కడుపు మంట, నా బిడ్డ చచ్చిపోయింది, నీ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని వస్తా, నీ కాడ ధర్నా పెడతా నేను అనేసాను అన్న. ఇదేనా మరి? ఈయననేనా? ఆయనే నెంబర్ మరి కాదేనా? నంబర్ నీతో లేదా? ఇద్దరి చేయాలి. భద్రయ్య ఎస్ఐ మేను ఆయన కూడా. ఈయన భద్రయ్య ఎస్ఐ, సిఐ అయినా వెంకటేశ్వర్లు సిఐ కాదు తల్లి. ఇప్పుడు మీ అమ్మాయి ఎట్లుండేది అసలు? అమ్మాయి సెన్స్ బాగుంటది సార్, మంచి ప్రౌడ్ ఉంటది, తెలివి మాట్లాడమైనా ముచ్చట ఏది చెప్పినా నవ్వే. ఇక ఫస్ట్ నవ్వుకుంటూ ఫ్రీగా బాగుండేది. కానీ ఒకటి తల్లి, మీ అమ్మాయి చాలా మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని మీ ఊర్లో ఒక గ్రూప్ లో ఆడియో లేచిండు మహేష్ ఎవరైనా ఇట్లా చేసిన అబ్బాయా లేదంటే చేసిన అబ్బాయి వాళ్ళ చిన్న కొడుక? అంటే ప్రాణ చేతులు వీళ్ళిద్దరు. కానీ ఒకటే యాదవ్ కులం ఒకరే కదా. అయితే ఆయన ఏం చెప్పిండంటే ఆయన ఎందుకు ఫైర్ అయ్యిండు ఆడియోలా? అదే ఇప్పుడు ప్రాణ చేతులు ఆయన వాడు ఒక రికార్డ్ లో చెప్పిండు కదా సార్, నా చెల్లి అత్తగారింటికి పోయేటప్పుడు అన్న నాకు ఏడుపు రాలే, నా దంటగాడు జైలుకు పోతుంటే నేను గోడుగో నేడ్చిండ్రా, నా ప్రాణమే పోయిందిరా, నేను జైలుకు పోయించటోని కాదు. అది కూడా ఉంది సార్. అది ఎల్లుందో మరి కాదు తల్లి. ఇప్పుడు ఫస్ట్ నీకు బిడ్డ చచ్చిపోయింది, ఇట్లా అయింది అన్న, నీ మైండ్ లోకి ఏమొచ్చింది? నా మైండ్ లోకి ఏమొచ్చిందంటే కావాలని నా బిడ్డని ఒక బాబాయిగా ఉండి, వీడు ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక బాబాయ్ అని ఆల్రెడీ పెళ్లి అయిన తర్వాత ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకొని నా బిడ్డని టార్గెట్ చేసి కావాలని నా పాపని ఇలా. మీకు మీ ఇంటి పక్కన ఇల్లే కాబట్టి మీకేమన్నా గొడవలు ఉండేటివి గతంలో? మనకి గొడవలు అంటే మాతో కొద్దిగా తక్కువ మాట్లాడతారు, మా వాళ్ళతో మాట్లాడతారు, కానీ నాతో నాళ్ళు ఎక్కువ ఉండరు. మీ ఊళ్ళో ఎవరన్నా? అది ఎట్లా అంటే వాళ్ళ తాత ఇప్పుడు వాళ్ళకే గుళ్ళలకు పంచాదులయ్యి వాళ్ళ తాత చనిపోయాడు జాతర కాడ. అవతల ఎక్సోడు వీళ్ళని కొట్టేసారు, వాళ్ళు చనిపోయారు. చనిపోతే వాడు నాకు దంట దగ్గర అన్నట్టు, నాకు గట్టి మీకు దగ్గర బాగా. నేను వాళ్ళతో ఉన్నా. అప్పటి నుంచి వాళ్ళు కొద్దిగా నా మీద ఫైర్. ఇప్పుడు ఓవరాల్ గా మీకేమన్నా దీని తర్వాత కూడా ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత మీకేమన్నా దమ్కి ఇవ్వడం, కాల్స్ చేయడం, వేరే ఏమన్నా కాల్ చేయలే?
ఏ లేదు కానీ ఇక వాళ్ళాడ ఇక మమ్మల్ని చూసి ఇక ఏటిపోటు మాటలు కిలకిల నవ్వుడు ఏమైద్రా ఇంకెక్కడైనా పెట్టుకుంటా పోతాం అనుకుంటా పోడు మనుషులు చూసి అనుకుంటా బలిచిన వాళ్ళు ఉన్నదా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి మార్చుకో 2-3 ఎకరాలు ఉంది కానీ ఇక మాట్లాడటం ఇక ఏముంది ఇక పొద్దుతే ఇక బండ్లు వేసుకొని ఎవడన్నా ఏదన్నా అంటే ఆ ఇంటి మూడ మొత్తం తిప్పుకోవటం హెచ్చరి చేయటం పోరగాన్లు వీళ్ళంతా కరువు పని పోయిన కాడ కూడా ఒక బియ్యరుగా పాప చనిపోయిన పాపకు ఆత్మశాంతి లేకుండా అదోటి ఊళ్ళందరికీ తెలుసు వాడు అసొంచోడు అనేది అందరికి తెలుసు. అబ్బాయి వైఫ్ ఉందా? ఉన్నది. యాడుందో మనం ఎందుకు చూసినా సార్ వాళ్ళంతా ఒకటే కదా. మీరు ఊళ్ళోనే ఉంటారు కదా, ఇంటి వెనకనే ఇల్లు కాబట్టి. నేను యాడ చచ్చిపోయిన కంచి ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంటే అంతకన్నా ముందు ముచ్చట, అంతకన్నా ముందు ఇంటికానే ఉంటారు అందరు ఇంటికానే. బాబాయ్ అని చెప్పి పిల్లని పొట్టన పెట్టుకున్నాడు. మీరేమనుకుంటున్నారు? అమ్మాయి ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు? అంటే ఈ ప్రెగ్నెంట్ గురించి చనిపోయింది అనుకుంటున్నారా? ఇంకేమన్నా టార్చర్ ఉండబట్టి? టార్చరే. అయితే తర్వాత ఎరకైంది మాకు. తీపిచ్చుకోమని టార్చరా, పెళ్లి చేసుకోమని టార్చరా? ఇక మనకి ఏదనేది అసలు తెలుస్తలే. ఓవరాల్ గా ఇప్పుడు ఎవరెవరైతే అంటే సార్ వాళ్ళు తీసుకొచ్చి ఇందుకని చేసి వాళ్ళు కొడుతుంటేనో మాట్లాడుతుంటేనో ఏదైనా బయటకు వస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడ ఉండేది కాబట్టి కాదు కాబట్టి వాళ్ళు ఏమి ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఎట్లా చచ్చిపోయింది అనే కారణం అంతా వాళ్ళ నలుగురికి తప్ప ఎవరికి తెలియదు. ఓకే, వాళ్ళ కాందానికి తెలుసా? ఇక ఆ సంగతి తెలియదు, వీళ్ళ నలుగురికే మెయిన్. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాడు కదా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు అబ్బాయి? 2 నెలలే. వచ్చిన తర్వాత ఏమన్నా అన్నాడా మిమ్మల్ని? అయాల నైట్ ఆడికి వచ్చారట. ఏడికి వచ్చి మళ్ళా ఇటు హైదరాబాద్లో ఉండు ఇప్పుడు. ఈయన పేరేంది? సిఐ వెంకటేశ్వరరావా? ఓకే. ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు ఎవరెవరైతే ఇంట్లో ఫోన్లు మాట్లాడిన ఆడియోలు ఉన్నాయి, ఆడియోలలో వీళ్ళందరి పేర్లు తీసిన వాళ్ళ మీద కూడా కేసు చేయలేదు వీళ్ళు. మీరు ఓవరాల్ ఏమనుకుంటారు? పోలీసు వాళ్ళకి లంచం ఇచ్చారు అనుకుంటున్నారా? వాళ్ళు ఇచ్చినామని చెప్తారు. వాళ్ళ జైలుకు పోయినాయ్యా ఊళ్ళో 12 లక్షలు ఇచ్చిన సంకిలేని కొడుకు మాట్లాడాడు మాకు మొత్తం. మా ఊరు సర్పంచ్ సంకిలేని ఎవరు? సంకిలేని కొడుకు వరుణు తుంగతుర్తి. ఆయన ఎవరు? ఇప్పుడు ఈ జైలుకు పోయిన మేరమా ఆయనతో ఉంటాడు, కారు తోలుతాడు. ఆయన పొలిటికల్ లీడరా? వరుణ్ పొలిటికల్ లీడరే, ఎమ్మెల్యే కొడుకేగా సంకినేని వెంకటేశ్వర. ఓకే, ఆయన పోలీసు వాళ్ళతో మాట్లాడిండా? ఆయన దంటగా ఉండట. ఈయన పేరేంది? వెంకటేశ్వరరావా? ఒకసారి కాల్ మాట్లాడు. ఏం పేరు? ఈ అమ్మాయి పేరు గంగు. ఫోన్ ఎత్తట్లేదుగా. ఎస్ఐది లేదా నంబరు? ఆయన ఇంకెవరు? ఎస్ఐది లేదు నా కాడ. ఇక ఆయనతో నేను మాట్లాడితే నేను ఆ రోజు నుంచి పోలీసులకు 12 లక్షలు ఇచ్చిన అనేసి తండ్రి చెప్తుండు. అక్కడ సర్పంచ్ తీసుకుపోయాడు, ఎస్ఐని తీసుకొచ్చి కార్లో తీసుకొచ్చి పంపించాడు డబ్బులు. మా ఎస్ఐని ఇంటికి ఊరికి పిలిపించి ఏటో తీసుకుపోయి అట్లా కార్లని వాళ్ళే అంటారు, తీసుకుపోయి డబ్బులు పంపించడం. 12 లక్షలు మొత్తం చేసింది మాకు వరుణ్ చేసిండు. మా సర్పంచ్ గారు మళ్ళీ మళ్ళీ చేసిండు. అక్కడి నుంచి మా సర్పంచ్ కి జానయ్య దగ్గర వడి జానయ్య ఎవరు? ఆయన సూర్యాపేట. ఈయన ఈ సర్పంచ్ ఆయన ఇద్దరు దగ్గర. అంటే రాజకీయ నాయకులు ఆయన కూడా మొన్న ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాగా వడి జానయ్య సూర్యాపేట. ఈ డిష్ మళ్ళీ ఈయన కేశవ మళ్ళీ సర్పంచ్ అంటే ఆయన దగ్గర. ఇక ఈ జైలు పోయిన మేనమామ ఊరునుకు దగ్గర. మళ్ళా ఇక ఈ ఇంతలా ఇప్పుడు ఈ యానారెడ్డి తీసుకుపోయినా నేను లాయరు పోలీస్ వాళ్ళని ఏదో ఆడియో లేదో ఉంది. లాయర్ ఎవరు? ఆ లాయరు మరి భాస్కర్ ఏమన్నట. ఓకే, తర్వాత ఇప్పుడు 12 లక్షలు పోలీసు వాళ్ళకి ఇచ్చేసినా మాకేం కాదని రుబాబు ఊర్లో మొత్తం పబ్లిసిటీ చేస్తారు. ఊరంతా తెలుసు, ఎకరమైనా పెడతాం, ఊరంతా తెలుసు. వాడు పెడతాడుగా మిషోలు. వాడు మొన్న రేపు మాప జైలు నుంచి తొత్తరానంగా ఈ జటంగి మహేష్ గారు కేశవైన మహేష్ వస్తున్నాం మేము, ఒక్కొక్కని పార్థం కూడా ఎవడు ఎక్కువ మాట్లాడతాడో, ఎవడరా మాకు ఎదురు వచ్చిన మోగోడు ఇక చూడరాది వేస్తాం అనేసి మిషోలు పెట్టినట. మళ్ళీ ఏమంటే డిలీట్ చేసిరట. అట్లా పెట్టిరట. అట్లా పెట్టగానే పొద్దుకుందారా చూస్తూనే ఉండట టెకటక అని మళ్ళీ డిలీట్ చేసిరట. వీడు ఎవరైతే ఈ అబ్బాయి వ్యక్తున్నాడో, ఈ అమ్మాయి వల్ల చనిపోయిందని ఒప్పుకున్న వ్యక్తున్నాడో,
ఇప్పుడు ఈయన 2 months జైల్లో ఉన్నాడు. ఎప్పుడు వచ్చిండు బయటికి? ఎన్ని రోజులు అవుతుంది బయటకు వచ్చి? 5 రోజులు 5 అట్టు నిన్న మొన్ననే 5 రోజులు 2 నెలలు 5 రోజులు ఏమైందట్టు 2 నెలలకు వచ్చిండు. మీరు లాయర్ ని పెట్టుకోలేదా గవర్నమెంట్ తరపు నుంచి? ఇంకా నేను ఇంతవరకు పోలే ఆడికి చేయలేదుగా. వీళ్ళు ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఎవరెవరు ఫోన్లు మాట్లాడారో ఎందుకు మాట్లాడారని వీళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేయాలి కదా పోలీస్ వాళ్ళు. చేయలేదని నేను వాళ్ళు చేయమని మీ ఇంట్లో అడిగితే మేము చేయలేదు అంటుండు, వచ్చిండు చెప్పిండు మాకు పోయిండు అంటుండు. 12 లక్షలు ఇచ్చేసి పోయిండు వాళ్ళు చేయలేదు. 22 లక్షలు ఇస్తే మళ్ళీ మీకు సపోర్ట్ ఇట్లుందా? అంతే ఇక అంత అన్నట్టుగా ఏం న్యాయం కోరుకుంటారు తల్లి మీరు? మేమేం లేదు, నా బిడ్డ చనిపోయింది వాని వల్లనే చనిపోయింది, వాడు నేనని ఒప్పుకోండు. వానికి సపోర్ట్ చేసినోడు ఈడు కూడా పోయి అక్కడ దాసారం దగ్గర వీళ్ళు బెదిరించారట, బెదిరించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాడు బయటికి వెళ్ళకుండా యావజీవ శిక్ష పడాలి ఈ నలుగురికి. మరో ఆడపిల్లకి ఇట్లా కావద్దు. దేశం మీద నాకు ఒక్కనికి లేరు ఆడపిల్లలు, దేశం అంతా ఉన్నారు ఆడపిల్లలు. ఇంకో తండ్రికి ఇంకో తల్లికి సోంటిది రావద్దు. నాకు కావాల్సింది. ఓకే, ఏంది అసలు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. ఎటు పోతుంది పోలీస్ వ్యవస్థ? డైరెక్ట్ గా స్టేట్మెంట్ మేము 12 లక్షలు ఇచ్చినాము లేదంటే 50,000 ఇచ్చినామని స్టేట్మెంట్లు ఆడియోలు వస్తుంటే యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అసలేంది? ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అండ్ సిఐ గారు ఓకే అమ్మ మీకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. ఓకే చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.